ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ ఇస్తుంది. ఏంటంటే 1000 రూపాయలు కడితే 20 లక్షలు బెనిఫిట్ అని. అసలు ఏంటి ఆ స్కీమ్, ఏంటి దాని వివరాలు, ఎలా బెనిఫిట్ అవుతుంది అసలు ఒకసారి? 1000 రూపాయలు కడితే 20 లక్షలు వస్తుందన్నమాట. వాస్తవమే, కానీ 1000 రూపాయలు కట్టిన వాళ్ళందరికీ 20 లక్షలు వస్తాయని అది కరెక్ట్ కాదు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైనా అకౌంట్ ఉన్నవాళ్ళు, SBI లోపల అకౌంట్ ఉన్నవాళ్ళు ఒక 1000 రూపీస్ ఆ అకౌంట్ ఉన్నవాడు కడితే, అంటే ఏ స్కీమ్ కింద కట్టాలి? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కట్టాలి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఆ 1000 రూపీస్ కట్టిన వాళ్ళు, ఆ వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు అతను మరణిస్తే కుటుంబానికి 20 లక్షల రూపాయలు వస్తాయి. నెంబర్ 1. ఒకవేళ అతనికి కాళ్ళు చెయ్యి పోయినట్టయితే, దాంట్లో 2 కాళ్ళు 2 చేతులు పోయినట్లయితే 20 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక కాలు ఒక చేయి పోతే తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత అమౌంట్ వస్తుంది, గ్యారెంటీగా 10 లక్షల పైన. అలాగే ఇంజురీస్ ఇట్లా ఉన్నాయి, అతను హాస్పిటల్లో జాయిన్ అయితే అతను కొంత హాస్పిటల్ ట్రీట్మెంట్ కొంచెం దొరికే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళ పిల్లల చదువు చనిపోయినట్టయితే పిల్లలు చదువుకోవడానికి కొంత డబ్బు వాళ్ళు సాయం చేసే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్లో ప్రతిరోజు ట్రీట్మెంట్ కొంత డబ్బు వస్తుంది. ఇలాంటివి రకరకాలైనటువంటి హెల్ప్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మామూలుగా ఇది మనం బయట కట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 రూపీస్ స్కీమ్ ఎందుకు పెట్టిందంటే, లక్షల మంది కడతారు ఒకేసారి, కొన్ని లక్షల మంది, కోట్ల మంది కడతారు. కాబట్టి అది భారతదేశంలోనే కాదు, కూడా అగ్రగామైన బ్యాంకు, నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే అన్ని బ్యాంకులు దాంట్లో విలీనం చేశారు. కాబట్టి ఇప్పుడు అది ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలో ఉన్నటువంటి బ్యాంక్గా ప్రఖ్యాతి చెందింది. అంటే ఆ స్థాయికి చేరుకుంది. ఇంత పెద్ద బ్యాంకులో కోట్లాది మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి, ఈ కోట్లాది మంది 1000 రూపీస్ పే చేస్తారు కాబట్టి, ఇంత పెద్ద ఇన్సూరెన్స్ ఒకేసారి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ 1000 రూపీస్ కట్టినా సాధ్యం అవుతుంది, అంటే వాళ్ళు ఇవ్వగలుగుతారు. అదే వేరే దాంట్లో మనం డైరెక్ట్ వెళ్ళి కట్టాలంటే, ఈ రకంగా 20 లక్షల రూపాయలు బెనిఫిట్ కావాలంటే చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ డైరెక్ట్ కడితే. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క కస్టమర్ కూడా, అంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ డబ్బు కాదు, ఎందుకంటే నేషనలైజ్ బ్యాంక్ కాబట్టి చాలా తక్కువ డబ్బుతో మనం ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ 1000 రూపాయలు మళ్ళీ ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా చేరాలి. అంటే దాంట్లో అకౌంట్ లేని వాళ్ళకి ఇది సాధ్యం కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 1000 రూపీస్ ఇన్సూరెన్స్ కోసం కట్టుకున్నట్టయితే, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కోసం కట్టుకున్నట్టయితే వాళ్ళ కుటుంబానికి చాలా మేలు జరిగే అవకాశం. ఒక 1000 రూపాయలు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ 1000 రూపీస్ పే చేసుకుంటే వాళ్ళకు ఆ ఇయర్లో ఏదైనా జరిగినట్టయితే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక కుటుంబానికి 20 లక్షలు అంటే చాలా డెఫినెట్గా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంది. అకౌంట్ లేని వారికి అంటున్నారు కదా సార్, ఒకవేళ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో 1000 రూపీస్ కట్టి చేరుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి దాన్ని బట్టి ఉంటుంది. ఎస్బీఐ అకౌంట్ అయితే ఎంత, గ్రామీణ మరి వారికి కొద్దిగా 1000 రూపీస్ పైన కట్టాల్సి వస్తుంది. అంతకన్నా తక్కువ అయితే అకౌంట్స్ ఉండవు సహజంగా. 1000 రూపాయలు కట్టేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక 1000 రూపాయలు దీంట్లో చేయడానికి, ఒకసారి కదా అకౌంట్ ఓపెన్ చేసేది, మళ్ళీ ఎవ్రీ ఇయర్ 1000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది దీనికి. అంటే ఒక సంవత్సరానికి ఉంటుంది ఈ ఇన్సూరెన్స్. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కట్టుకోవాలి. ఆ డేట్ లోపలే మనం పే చేసుకుంటూ పోతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది 65 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. 65 సంవత్సరాల లోపు, 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది వర్తించాలి. అది జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో అన్నారు కదా సార్, 1000 రూపాయలు కట్టిన వాళ్ళు అందరికీ రావు అని చెప్పేసి అన్నారు. అది నాకు అర్థం కాలేదు. అంటే ఊరికే 1000 రూపాయలు కడితే 20 లక్షలు వస్తాయని కాదు. ఇది యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్. ఇది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి వస్తాయి తప్ప, నేను 1000 రూపాయలు కట్టేస్తాను బ్యాంకులో నాకు 20 లక్షలు ఇచ్చేయండి అంటే అలా ఇవ్వదు అని నేను చెప్పాను. అది దానికి కారణం. బిలో 65 ఇయర్స్ అన్నారు, ఎందుకు సార్? 65 దాటిన తర్వాత ఇన్సూరెన్స్లో ఇప్పుడు చనిపోవడానికి ముసలి వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు మామూలు కూడా చనిపోయే అవకాశం ఉంది, యాక్సిడెంట్లో కూడా తొందరగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి చూపు సరిగ్గా లేకపోవడం వల్ల, నడక సరిగ్గా లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి ఉద్దేశంతో 65 మాత్రమే దీన్ని పరిమితం చేశారు. బట్ 75 దాకా ఇచ్చేటువంటి కొన్ని బ్యాంకులు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు మనం ప్రత్యేకంగా తెలుసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్.